లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎన్నిసార్లు గడువు పొడిగించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. కనీసం 10,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే ఇప్పటి వరకు 1,900 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. 6.87 లక్షల అప్లికేషన్లు ప్రాసెస్ చేశారు. మొత్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అంటే ఇంకా 19 లక్షల దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎప్పటికైనా తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం వారు ముందుకు రాలేదు. చాలా మందికి డబ్బులు సమస్య కాదు, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కడతారు. కానీ సాంకేతిక సమస్యలు, లంచాలు, అధికారుల వేధింపుల వల్లనే ముందడుగు వేయలేకపోతున్నారు. అదే సమయంలో సాంకేతిక సమస్యలు, ఓటీపీ వెరిఫికేషన్, పేమెంట్ ఎర్రర్స్, ఆన్లైన్ పోర్టల్లో లోపాలు ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. వాటిని పరిష్కరించలేకపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సైట్ ఇన్ఫెక్షన్లు, ఫైనల్ అప్రూవల్స్ ఆలస్యమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఫీజులు విధించడం వల్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఫ్లాట్ యజమానులు రెగ్యులరైజేషన్ చేయకపోయినా తమ ఆస్తులను విక్రయించవచ్చని, వాడుకోవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం ఫీజులను తగ్గించడం, ప్రక్రియను సరళీకృతం చేయడం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వంటి చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఈ సమస్య ఇలాగే ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.